హలో అబ్బర్ అడుగుదాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ పేరుతో సిట్ చేస్తున్న అక్రమాలు, సిట్ చేస్తున్న అడ్డగోలు వాదనలు, సిట్ చేస్తున్న అతి ఎవరిని మెప్పించడం కోసం బరాబర్ అడుగుదాం. సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రాష్ట్రంలో సిట్ల పాలన నడుస్తుంది. పరిపాలన పేరుతో, క్యాంప్ ఆఫీస్ పేరుతో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుంటూ పోలీసు ప్రతిపక్ష పార్టీలను, ప్రతిపక్ష పార్టీ నాయకులను, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులైన సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధించడమే ఒక పనిగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి సిట్ అంటే సిట్ ఈ పని మొదట్లో చేస్తుండే, కానీ ఇప్పుడు సిట్ అంటే క్రాల్, కూసో అంటే అంబాడుతున్నారు. విశ్వనాథ్ చిన్నప్ప సజ్జనార్ సిట్కు నేతృత్వం వహిస్తున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్, 1996 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఈ మధ్య ఆయనకు ఎక్కడా లేని ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈయన కూడా తనకు మంచి పోస్టింగ్ ఇచ్చిన ముఖ్య నాయకుడిని చాలా కృతజ్ఞతతో ఉన్నారు. ఆ నాయకుడు చెప్పినా చెప్పకపోయినా ఆయన కళ్ళల్లో ఆనందం చూసేందుకు చాలా కష్టపడుతుంటారు. ఈ మధ్యన మనం చూసినాం, ఎన్టీవీలో వచ్చిన కథనంలో ఒక సిట్ వేసింది. ఆ సిట్ ప్రభుత్వం తనకు చెప్పలేదు, తనకు తానే వేసుకున్నాను సిట్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఆయన ఎన్ని పాటలు పడుతున్నారో చూడండి. సజ్జనార్కి సినిమా నటులు, పాప్ సింగర్లు అంటే చాలా ఇష్టం, చాలా గౌరవం. వాళ్ళ మీద ట్వీట్లు చేసేటప్పుడు చాలా గౌరవంగా వారిని సంబోధిస్తుంటారు. కానీ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని మాత్రం ఏకవచనంతో సంబోధిస్తుంటారు. కండువా కప్పుకున్న కాంగ్రెస్ నాయకుడు కూడా ఇట్లా మాట్లాడాడు, కానీ ఈయన మాత్రం మనసు నిండా 3 రంగుల జెండా నింపుకున్నట్టు మాట్లాడు. కొండలు పట్టడానికి కొండలు తవ్వుతున్న సిట్ ఏమీ చేయలేక పిచ్చి ట్వీట్లతో, లీకులతో, ప్రెస్ రిలీజ్ల పేరుతో పాలకుల వద్ద మార్కులు కొట్టేయాలని చూస్తున్నారు. విచారణ జరుగుతున్న సమయంలో అది ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అని ట్వీట్ చేసి ఒక తీర్పు చెప్పినట్టుగా చెప్పేసింది. బరాబర్ అడుగుదాం, ఎవరిని మెప్పించడానికి ఈ అడ్డగోలు రాతలు, అడ్డగోలు ట్వీట్లు? సిట్ను అడ్డం పెట్టుకొని ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఈ మాటలు మాట్లాడుతున్నారు అని సిట్కు నేతృత్వం వహిస్తున్న సజ్జనార్ని బరాబర్ అడుగుదాం. రాజకీయ ఎజెండాలు, ఖాకీ రూల్స్కి మధ్య గీతను ఎందుకు చెరిపేస్తున్నారు అని బరాబర్ అడుగుదాం. ఎన్టీవీలో వచ్చిన కథనం మీద వేసిన సిట్ ఏమైంది? ముఖ్యమంత్రి బావమరిది పేరు రాగానే సిట్ ఎందుకు స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయింది? బరాబర్ అడుగుదాం. నిన్న రోజు మొత్తం తెలంగాణ భవన్లో ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధకుడు చంద్రశేఖరరావు గారిని ఫోన్ ట్యాపింగ్ మీద వేసిన సిట్ దాదాపు 5 గంటల పాటు విచారించింది. 5 గంటల పాటు విచారించిన తర్వాత ఆయన నందినగర్లోని తన ఇంటికి వచ్చిన కార్యకర్తలకు అభివాదం చేశారు. ఏమాత్రం ఆయనలో టైర్డ్ అయిపోయినట్టుగా ఏమాత్రం కూడా కనిపించలేదు. ఆ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత రాత్రి 10:30 గంటల ప్రాంతంలో, మీరు టైం గుర్తుపెట్టుకోండి, రాత్రి 10:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆయన వ్యక్తిగత ఎక్స్ హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ చేసింది. వ్యక్తిగత హ్యాండిల్ నుంచి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ హ్యాండిల్ నుంచి కాదు, లేదా సిట్కు ఏమాత్రం హ్యాండిల్ లేదు. ఆ దాంట్లో ఆయన ఏం ట్వీట్ చేస్తారంటే, ద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ హ్యాస్ కంక్లూడెడ్ క్వశ్చనింగ్ ఆఫ్ గజ్వేల్ ఎమ్మెల్యే అండ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖరరావు. సజ్జనార్ గారు, మీరు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్నారు. మీరు ఒక ఉన్నత చదువులు చదువుకొని సివిల్ సర్వీసెస్ లాంటి ఒక క్లిష్టమైన పరీక్షని మీరు పాస్ అయి ఐపీఎస్కు ఎంపికైంది. ఐపీఎస్ అయిన తర్వాత అనేక హోదాల్లో పనిచేసారు. అడిషనల్ ఎస్పీ నుంచి కమిషనర్ ఆఫ్ పోలీస్ వరకు మీరు పనిచేస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా మీరు ఇప్పుడు ఉన్నారు. మొన్న నోటీసులు ఇచ్చినప్పుడు అసెంబ్లీ రికార్డ్స్
అసెంబ్లీ ఎన్నికల్లో ఫైల్ చేసిన అఫిడవిట్లో ఏ అడ్రస్ ఉంటే ఆ అడ్రస్కు మేము నోటీసులు మరి అసెంబ్లీ రికార్డ్స్లో ఆయన గజ్వేల్ ఎమ్మెల్యేతో పాటు ప్రతిపక్ష నాయకుడు అనే ఒక హోదా కూడా ఉందని చెప్పి మీకు గుర్తుకు రాలేదా? మీరు మర్చిపోయినరా అది? ఎందుకు గజ్వేల్ ఎమ్మెల్యే అని, మాజీ ముఖ్యమంత్రి అని, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు ఇన్ కనెక్షన్ విత్ ది ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ గారు అని పెడుతందుకు మీకు ఏం నొప్పి వచ్చింది? మొన్న ఒక పాప్ సింగర్, ఆమె పేరు తీసుకోవడం ఇష్టం లేదు, ఒక పాప్ సింగర్ ఏదో ట్వీట్ చేస్తే ఆమెకు మీరు గారు అని రిప్లై ఇచ్చి మీ కార్యాలయానికి సినిమా యాక్టర్లు వచ్చినప్పుడు ఆ సినిమా యాక్టర్లను గారు అని మీరు సంబోధించింది కదా, మీరు చేసిన ట్వీట్లలో కూడా గారు అని రాసింది కదా. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఆయనని మీరు సంబోధిస్తున్నప్పుడు ఎందుకు కె చంద్రశేఖర్ రావు మాత్రమే రాశారు? ఒకసారి ఆ ట్వీట్ స్క్రీన్ మీద ఉంది చూడండి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ హ్యాస్ కంక్లూడెడ్ ద క్వశ్చనింగ్ ఆఫ్ గజ్వేల్ ఎమ్మెల్యే అండ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు ఇన్ కనెక్షన్ విత్ ది ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేస్. ఇల్లీగల్, ఈ లాస్ట్ ఉన్న 4 పదాలు మీరు చూడండి. ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేస్. ఇల్లీగలా మీరెవరు చెప్పడానికి? మీరు కేవలం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? అది లీగలా ఇల్లీగల్ అని చెప్తుంది కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ మీరు ఇన్వెస్టిగేషన్ నడుస్తుండగానే ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి మీరు ఒక తీర్పు ఇచ్చేసింది. మరి కోర్టులు ఎందుకు? అది లీగలా ఇల్లీగలా అనేది తేలాల్సింది కోర్టు కదా. అలెజెడ్ ఫోన్ ట్యాపింగ్ అని మీరు రాయాలి. అలెజెడ్ ఫోన్ ట్యాపింగ్ అని మీరు రాయకుండా ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసు. ఎందుకు? ఎవరిని సంతృప్తిపరచడానికి మీరు ఈ తాపత్రయం? ఎందుకు ఎవరిని సంతృప్తించడానికి మీరు తాపత్రయపడుతున్నారు? ఎవరి కళ్ళల్లో ఆనందం చూస్తందుకోసం మీరు చేస్తున్నారు. మీరు తవ్వుతున్న సిట్ కొండలో తొండలు దొరకాయి మీకు. సజ్జనార్ గారు, దయచేసి మీరు ఒక ఉన్నతమైన పోలీస్ అధికారి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంటే డీజీపీ తర్వాత అతి ముఖ్యమైన పోస్టు. ఈ అతి ముఖ్యమైన పోస్టులో ఉన్న మీరు కొంచెం హుందాగా ఉండాలి. సజ్జనార్ గారు చేసిన ఈ ట్వీట్ పైన కేటీఆర్ గారి రియాక్షన్ ఒకటి ఉంది. కేటీఆర్ గారు మాట్లాడింది, కేటీఆర్ గారు చెప్పింది చాలా స్పష్టంగా. ఒకసారి కేటీఆర్ గారి ట్వీట్ మనం చూద్దాం. Looks like you have decided to be the judge. Please remember that you are chairing the team investigating the alleged అంటే ఆరోపించబడిన కేసును మీరు సిట్ ద్వారా డీల్ చేస్తున్నారు. Crime which ultimately has to be proven in the court of law. I hope the honorable courts are taking notice of these extreme statements and high-handed actions. ఒక ప్రిజుడిస్తో ముందే మీరు ఒక నిర్ణయానికి వచ్చి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ప్లీజ్ రిమెంబర్ దట్ యు ఆర్ చైరింగ్ ది టీమ్ దట్ ఈస్ ఇన్వెస్టిగేటింగ్ ఇంటూ అన్ అలెజెడ్ క్రైమ్ విచ్ అల్టిమేట్లీ, అలెజెడ్ అనేది కోర్ట్స్లో ఉంది, అలెజెడ్ క్రైమ్ విచ్ అల్టిమేట్లీ హ్యాస్ టు బి ప్రూవెన్ బై ది కోర్ట్ ఆఫ్ లా. ఐ హోప్ ది హానరబుల్ కోర్ట్స్కు కూడా కేటీఆర్ గారు చెప్తున్నారు, రేపు పొద్దున ఈ కేసు ఇన్వెస్టిగేషన్ వచ్చినప్పుడు ఈయన ఎంత ప్రిజుడిస్డ్గా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసిండ్రో చెప్పడం కోసం ఇది పనికొస్తుంది. కోర్ట్స్ కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి అని ఒక ట్వీట్ చేసింది. కేసీఆర్ గారి తర్వాత బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు కూడా రియాక్ట్ అయిన దీని మీద. సజ్జనార్ గారు ఏ రకంగా అగౌరవపూర్వకంగా కె చంద్రశేఖర్ రావు అని మాట్లాడినరు, ఆ తర్వాత ఆయన ఏ రకంగా నిన్న సిట్ ఇన్వెస్టిగేషన్ ముగిసిన తర్వాత రియాక్ట్ అయినరు, దాని మీద కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు.
రైట్. మాజీ మంత్రి హరీష్ రావు గారిని విచారించిన తర్వాత ఇదే సజ్జనార్ ఒక పెద్ద ప్రెస్ రిలీజ్ ఇష్యూ చేసి ఆ ప్రెస్ రిలీజ్ వాస్తవానికి ఇన్వెస్టిగేషన్ జరిగింది అని చెప్పే వరకే ముగించాలి, కానీ దానిపైన ఇంకా సుదీర్ఘంగా వివరణ ఇచ్చుకుంటారు ఆయన ట్వీట్ చేసి. ఆ ట్వీట్ని కూడా మీరు ఒకసారి చూడండి. ఆ ప్రెస్ రిలీజ్ తర్వాత హరీష్ రావు గారు మీడియాతో మాట్లాడింది. హరీష్ రావు గారి రియాక్షన్ ఒకసారి చూద్దాం. ఏం మాట్లాడుతున్నావు? మీ డీజీపీ నువ్వు మీ కాకి బుక్ ఏం చెప్తున్నది? మేము చట్టాన్ని అమలు చేస్తున్నాం. మరి ఆనాడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మంత్రి సురేఖ మాట్లాడినాడు, నీ చట్టం ఏమైంది? ఆ రోజు కూడా బాధపడ్డది ఒక మహిళనే కదా. ఆ రోజు అడ్డమైన ఆరోపణలు చేస్తే మీరు కేసులు పెట్టకపోతే, నీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కేటీఆర్ గారు ఆవిడ మీద సూట్ ఫైల్ చేసినారు. సురేఖ గారి మీద కేటీఆర్ గారు కేసు వేసినారు, డిఫమేషన్ సూట్ వేశారు కేటీఆర్ గారు. మరి ఆ రోజు మీకు కేసు ఎందుకు పెట్టలే? ఆ రోజు నీ చట్టం నిద్రపోయిందా సజ్జనార్? ఆ రోజు కాకి బుక్ పనిచేయలేదా సజ్జనార్? ఇవాళ ఒక మహిళ మీద అయిందని తెగ బాధపడుతున్నాం. మరి ఆ రోజు కూడా ఒక మహిళనే కదా. ఒక మంచి పేరు తెచ్చిన నాయకుడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మాట్లాడితే మరి ఆ రోజు నీ చట్టం ఏం చేసింది? చట్టం చుట్టమైంది ఆ రోజు? ఈ రోజు ఎందుకు ఇంత అర్ధరాత్రి పూట చేస్తున్నారు? సజ్జనార్ 2028లో రిటైర్ అవుతున్నారు. రిటైర్ అయిన తర్వాత ఆయన ఏం చేయాలనుకుంటున్నాడది ఆయన వ్యక్తిగత విషయం. రాజకీయాల్లోకి పోతారా, సామాజిక సేవ చేస్తారా, ఆయన వ్యక్తిగత విషయం. కానీ పనిచేస్తున్నన్ని రోజులు ఒక పోలీస్ అధికారిగా, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా ఆయన ఎట్లా ప్రవర్తించాలనో అట్లా ప్రవర్తించాలి. 2028లో రిటైర్ అయిపోతున్నా కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నవారు ఎట్లా చెప్తే అట్లా నేను నడుచుకుంటా, రిటైర్ అయిపోయిన తర్వాత నన్ను ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి అన్నారు. కానీ ఒకసారి కేటీఆర్ ఇదే విషయం మీద ఏమన్నారో చూద్దాం. ఎక్కువ మాట్లాడుతున్నారు కొంతమంది. అయితే ఎమర్జెన్సీ అయితే మీరు బయట ఉండురా, లోపల ఉందురు. ఎవరు ఎక్కడ ఉండాలో కాలం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది. ఇవాళ నేను అధికారులకు కూడా చెప్తా ఉన్నా, ఈ ఫోన్ ట్యాపింగ్ ధారావాహికంగా జరుగుతున్న డ్రామాలు, ఇందులో భాగస్వాములు ఇచ్చిన అధికారులకు కూడా నేను చెప్తా ఉన్నా, ప్రతిరోజు ఒక్కరిదే ఉండదు. ఇంకో 2-2.5 మళ్ళీ మా ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. మీకు తెలుసది. పోలీస్ వ్యవస్థను ఇంత అడ్డంగా దుర్వినియోగం చేసి ఏదైతే ఇవాళ నాటకాలు ఆడుతున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు బలవుతారు. మధ్యలో మీరు బలవుతారు. రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో మీరు బలవుతారు. రిటైర్ అయిన వాళ్ళని భవిష్యత్తులో బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటురేమో, దానికి కూడా మాకు రేవంత్ రెడ్డి గారే తోజు పెట్టిండు. రిటైర్ అయిన అధికారులను కూడా తీసుకొచ్చి 40 రోజులు జైల్లో పెట్టినాడు. కాబట్టి రిటైర్ అయిపోతాము, తప్పించుకుంటాము అనుకునే వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, ఎవరు ఎక్కడికి పోలేరు. ఇప్పుడు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారు ఆడిచ్చినట్టు ఆడుతుండ్రో, అక్రమమని తెలిసి కేసులు పెడుతుండ్రో, అక్రమమని తెలిసి అడ్డదారులు దొక్కుతున్నారో, ఈ టైప్లో ఆయన ఆడిచ్చినట్టు ఆడితే మాత్రం మీకు కూడా తప్పకుండా భవిష్యత్తులో మరి చట్టపరంగా, న్యాయపరంగా మీకు కూడా ఇబ్బందులు ఉంటాయి. బరాబర్ అడుగుదాం. ఎవరిని మెప్పించడం కోసం సిట్ పేరుతో సిట్ను వాడుకొని రాజకీయాలు తలపించే ట్వీట్లు చేస్తున్నారు. సిట్ను అడ్డం పెట్టుకొని ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. బరాబర్ అడుగుదాం. రాజకీయ ఎజెండాలు, కాకి రూల్స్కి మధ్య గీతను ఎందుకు చెరిపేస్తున్నారు? ఎవరు చెరిపేస్తున్నారు? బరాబర్ అడుగుదాం. రాజకీయ ఎజెండాలు, కాకి రూల్స్ని ఎవరు చెరిపేస్తున్నారు? మనం అంతా చూస్తూనే ఉన్నాం. ఏ రకంగా మీడియాకు లీకులు ఇస్తున్నారో, ఏ రకంగా రాతలు రాస్తున్నారో, ఏ రకంగా ట్వీట్లు చేస్తున్నారో. ఈ ఇచ్చిన లీకులతోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ రకంగా అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇవన్నిటి మీద ఎందుకు ఇట్లా చేస్తున్నారని బరాబర్ అడుగుదాం. ఎన్టీవీలో వచ్చిన కథనం మీద సిట్ వేసింది. కానీ ఆ సిట్కు ఒకరోజు అడావుడి చేసిండ్రు. పండగ ముందు 2 రిపోర్టర్లను అరెస్ట్ చేసి, 3 అదుపులోకి తీసుకొని 2 అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేసి
చాలా హడావుడి చేసిండ్రు. ఎన్టీవీ ఆఫీస్కి పోయి ఆఫీస్లో హార్డ్ డిస్క్లను తీసుకొని పోతామని చెప్పేసి అని హడావుడి చేసిండ్రు. ఏ రకమైన చట్ట ప్రక్రియ ఫాలో కాకుండా ఆఫీస్కి పోయి హార్డ్ డిస్క్లు తీసుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. చివరకు చట్ట ప్రక్రియ ఫాలో అయ్యి తీసుకొని పోయిండ్రు. కానీ ఆ తర్వాత 2 రోజులకు 3 రోజులకు ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. ఆ కథనం రాగానే ఆ కథనంలో ముఖ్యమంత్రి బావమర్ది పేరు ప్రస్తావనకు రాగానే ఆ సిట్ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయింది. బరాబర్ అడుగుదాం,